రెండో విడత రుణమాఫీ అమలుపై దృష్టి పెట్టింది సర్కార్. మాఫీ లెక్కలు చెప్పాలని బ్యాంకర్లను ఆదేశించింది. రుణమాఫీలో జరుగుతున్న ఆలస్యంపై ఆరా తీసింది. రైతుల వారీగా నోటీస్ బోర్డులో వివరాలు ఉంచాలని సూచించింది. వడ్డీ లేదని స్పష్టం చేస్తూ బ్యాంకుల దగ్గర బ్యానర్లు కట్టాలని కూడా ఆదేశించింది ప్రభుత్వం. రుణమాఫీ అమల్లో బ్యాంకర్లు వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. 2 విడతలుగా నిధులు రిలీజ్ చేసినా లక్ష్యాన్ని చేరుకోని బ్యాంకుల నిర్లక్ష్యంపై ఆర్బీఐకి కంప్లైంట్ చేస్తామని హెచ్చరించారు. మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్లో బ్యాంకర్లు, ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు హరీష్ రావు. ఆగస్టు 15కు ముందు ఇచ్చిన రుణాల్లో బ్యాంకులు రైతుల నుంచి వడ్డీ వసూలు చేశాయని, వాటిని వెంటనే తిరిగి రైతుల అకౌంట్స్లో జమ చేయాలని ఆదేశించారు. వడ్డీ కట్టించుకుంటే ఆ బ్రాంచీల్లో ప్రభుత్వ లావాదేవీలు కొనసాగించబోమని ఆర్బీఐకి నివేదిక ఇస్తామన్నారు. రుణమాఫీలో పంటల ఇన్సూరెన్స్ పేరుతో 12,000 వరకు జమ చేసుకోవడాన్ని నిలిపివేయాలన్నారు మంత్రి. ఈ వ్యవహారంపై హైకోర్టు పిల్వేయాలని వ్యవసాయ శాఖ జేడీని ఆదేశించారు. ఈ నెల 27లోగా రెండో విడత రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వటంతో పాటు రెన్యువల్ చేయాలన్నారు. బ్యాంకర్ల తీరును తప్పుపట్టారు మంత్రి హరీష్ రావు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే మంచిదని బ్యాంకర్లకు సూచించారు. एक दिन के लिए अब he is losing more than 1,000-2,000 rupees and उनको पैसा मिलना भी मुश्किल है सभी को सर सही फार्मर को नेक्स्ट डे हम दे रहे हैं. नेक्स्ट डे एक दिन के लिए भी कहाँ लाना लोन. आप for your just your procedural thing he is losing more than 1,000-2,000 rupees. Sir, then when every bank is doing, why not you? Last time if you don't want to do, close the accounts. We'll transfer everything to other branch. Kalyana Lakshmi Shadi Mubarak, it's only incentive from the government. Account open చేసి తర్వాత ఇచ్చే క్రాప్ లోన్లకు ఇన్సూరెన్స్ కట్ చేయకపోతే ₹1 కూడా రైతు నష్టపోడు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో ఇచ్చే 51,000 నగదును అందించడంలో బ్యాంకులు విఫలమవుతున్నాయన్నారు మంత్రి. బ్యాంకులు ఇలాగే ప్రవర్తిస్తే ప్రభుత్వం అందజేసే పథకాలను చెక్కుల రూపంలో అందిస్తామని హెచ్చరించారు.